కరీంనగర్లో నోరూరించే ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచం. అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కి ప్రసిద్ధి. క్యాటరింగ్ ప్రత్యేకత విజయండి శ్రీలలిత ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అక్షయ్. కరీంనగర్ పట్టణంలో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు లేదా అత్యవసర సమయంలో సేవలు అందించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఒక డిజాస్టర్ వాహనాలు కాస్త ఈ రోజు కరీంనగర్ పట్టణంలో ఒక కలెక్షన్ల వాహనాలుగా మారిపోయాయి. అక్రమ వసూళ్లకు, బలవంతపు వసూళ్లకు అడ్డాగా మారిపోయాయి. ఇవి డిజాస్టర్ వాహనాలా లేకపోతే అక్రమ వసూళ్ల వాహనాలా అనేది అర్థమవుతలేదు. నిన్న కూడా కరీంనగర్ పట్టణంలో ఒక చిరు వ్యాపారి దగ్గర బలవంతంగా అక్రమ వసూలు చేసినటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది. దాంతో ఈరోజు వార్తల్లో కూడా మనకు అదే ప్రధానంగా కనబడుతుంది. కరీంనగర్ కార్పొరేషన్లో దారి తప్పిన ఒక డిజాస్టరే కాదు, మొత్తం మున్సిపల్ సిబ్బంది అంతా కూడా దారి తప్పుతున్నారు. మరి మున్సిపల్ అధికారులు కొంతమంది ఇలాంటి వాళ్ళను అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని పెట్టుకొని ఈ యొక్క అక్రమ వసూళ్ల దందా చేస్తున్నారా అనేది అర్థమవుతలేదు. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. ఇతను చిరు వ్యాపారి. వీళ్ళ డిజాస్టర్ వాహనాల్లో ఉన్నటువంటి సిబ్బంది. ఫోన్ పే నాకు, ఫోన్ పే అద్దు, పైసలు ఏమంటాడు. నంబర్ బోల్తో ఇంకొక నంబర్ చెప్తా అంటున్నాడు. క్యాష్ లేవంటే సిక్స్ 3023 5,000 కొట్టినా అని చెప్పేసి చెప్తున్నాడు. ఫోన్ పేలో ఒక నంబర్కి మనం ఒకసారి ఆ నంబర్కి ప్రయత్నం చేద్దాం. అతను చెప్పినటువంటి నంబర్కి మనం ప్రయత్నం చేద్దాం. ఆ నంబర్కి 630396 152. మీరు డయల్ చేస్తున్న నంబర్ లిఫ్ట్ చేస్తలేడు, మళ్ళా చేద్దాం.
అడిగేస్తున్నాడు. సో ఇది పరిస్థితి కరీంనగర్ నగరంలో మున్సిపల్ సిబ్బంది యొక్క పనితీరు గిట్లా ఉన్నది. ఇది డిజాస్టర్ వాహనమా లేకపోతే ఏమైనా కలెక్షన్ వాహనమా? ఇదేమన్నా ఏం చేస్తున్నది? మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? మున్సిపల్ సిబ్బంది ఇంత దారుణంగా అక్రమ వసూళ్లకు పాల్పడితే కమిషనర్ గారు ఏం చేస్తున్నారు? అంటే పాలకవర్గం లేకపోతే గింతేనా? మేయర్ గారు, కార్పొరేటర్ లేకపోతే మీ ఇష్టారాజ్యమా? ఏదో పాపం పొట్టకూటికి రోడ్డు మీదకి వచ్చి కూరగాయలు, కొబ్బరి బోండాలో, పండ్లో, ఏదో మిర్చి బండో ఏదో పెట్టుకుంటే అట్లాంటి వాళ్ళ దగ్గర బలవంతంగా వసూలు చేయడం ఏంది? ట్రాఫిక్ పోలీసులు కూడా వాళ్ళని ఏమన్నారు? మీ పెత్తనం ఏంది? వాళ్ళని సైడ్కి ఏదో పక్కకు మెల్లగా ఎవరికి ఇబ్బంది కాకుండా మీరు వ్యాపారం చేసుకోండి అని చెప్పేసి పోలీసు సిబ్బందే చెప్తుంది. మీ 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 యొక్క దందా ఏంది? మీకు ఏమైనా రాసిచ్చిరా ఏంది? కరీంనగర్ పట్టణాన్ని మీ యొక్క డిజాస్టర్ వాహనానికి ఏమన్నా మీకు వాటాలి అన్నా 5,000 రూపాయలట. నిన్న కొబ్బరి బోండాల దుకాణం దగ్గర ఈ యొక్క డిజాస్టర్ వాహనాలకు సంబంధించిన దొంగలు ఏం చేసిరంటే ఆ కొబ్బరి బోండా దుకాణం దగ్గరికి వెళ్ళి అతను రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటుండు, మాకు పైసలు ఇవ్వకపోతే నీ యొక్క బండి తీసేపిస్తామని చెప్పేసి బెదిరించి కత్తి గుంజుకొని, ఆ కొబ్బరి బోండాలకు సంబంధించిన కత్తిని గుంజుకొని అతను చివరికి 5,000 ఇస్తే గానీ, ఫోన్ పే చేస్తే గానీ ఆ కత్తి ఇవ్వనటువంటి పరిస్థితి. అంత బలవంతంగా వీళ్ళు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆ వీడియో చాలా వైరల్ అయింది నిన్న కరీంనగర్ మొత్తం కూడా, నిన్న సాయంత్రం నుంచే. మరి కరీంనగర్లో అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత బలవంతపు వసూళ్లకు పాల్పడితే, అడిగినంత ఇవ్వకపోతే ఆన్లైన్ పేమెంట్ చేయాలంటున్నారట. మేము ఇంకొక నంబర్ చెప్తాము, ఆ నంబర్ పేమెంట్ చేయాలని చెప్పేసి బలవంతంగా వీళ్ళు అది చేస్తున్నారట. కరీంనగర్లో ఉన్నాయే డిజాస్టర్ వాహనాలు 2. వీళ్ళ పని ఏంది? ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారా? ఏమైనా అక్రమ నిర్మాణాలు కూల్చేటువంటి సమయంలో వీళ్ళు అవసరం పడుతుంది. లేకపోతే ఇంకేదైనా అత్యవసర సేవలు, వర్షాలు కొట్టినప్పుడు, వరదలు వచ్చినప్పుడు అటువంటి సందర్భాలు ఉపయోగపడతారు. లేకపోతే రోడ్డు మీద ఏమన్నా చెత్త చెదారం ఉంటే అది తీపించాల్సినటువంటి బాధ్యత వీళ్ళది. రోడ్లు మంచిగా లేకపోతే అవి చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. నీళ్లు జామ్ అయితే వీళ్ళు అక్కడ మొత్తం చేయించాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. కాకపోతే అవన్నీ చేయకుండా కేవలం చిరు వ్యాపారులు, రోడ్డు మీద వ్యాపారం చేసుకున్నటువంటి వీధి వ్యాపారులను టార్గెట్ చేసి మొత్తం వసూలు చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోతే వాళ్ళ యొక్క పూల బుట్టలు గుంజుకొనుడు, వాళ్ళ యొక్క పూల బుట్టలు లేకపోతే పండ్ల బండిలకు సంబంధించిన అవి తీసుకునుడు, మళ్ళీ పోనీ పండ్లు తీసుకుంటారట, కూరగాయలు తీసుకుంటారట, వాటికి పైసలు కూడా ఇయ్యారట. సో ఇది పరిస్థితి కరీంనగర్లో. అసలు ఎంత అన్యాయము! ఒకవైపు రోడ్లు బాగాలేవు, ఒకవైపు పార్కులు కబ్జా అవుతున్నాయి, కరీంనగర్లో విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోతుంది. తెల్లారులేస్తే మనం రోడ్డు మీద నడుస్తుంటే దుమ్ము ధూళి, అటువంటి మెయింటెనెన్స్ లేదు. దానికి తోడు ఇటువంటి దొంగలు, ఇటువంటి బట్టేబాజులు, ఇటువంటి వెధవలు పొట్టకూటికి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళ మీద ఇట్లాంటి జులుం చూపిస్తున్నారు. అడిగినంత ఇవ్వాల్సిందేనట. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో చిరు వ్యాపారులకు చిక్కులు తప్పడం లేదు. రోడ్లపై కూర్చొని వ్యాపారం చేయాలంటే డిజాస్టర్ వాహన సిబ్బందికి డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ నిబంధనలు పెడుతున్నారు. మీ జాగిరారా? మీకు పైసలు ఇవ్వకపోతే ఏం చేస్తారా మీరు? లేదంటే వ్యాపార వస్తువులు లాక్కుంటున్నారు. వద్దంటూ వ్యాపారులు లడాయికి దిగితే 1,000 రూపాయలు పెట్టి వ్యాపారం చేస్తున్నావు కదా, మా వాటా మాకు ఇస్తే నష్టం ఏంటి అంటూ నడి రోడ్డుపై నరకం చూపిస్తున్నాడు. మీకు వాటా ఇవ్వాలా? మీకు ఏమైనా మున్సిపల్ ఏమైనా కరీంనగర్లో రాసిచ్చిందా? లేకపోతే మీ తాత జాగిరా, మీ అయ్య జాగిరా మీకు వాటాలు వేయడానికి? డబ్బులు లేవు మా వద్ద అంటూ ప్రాధేయపడగా, నగదు లేకపోయినా పర్వాలేదు, మాకు ప్రత్యేక నంబర్ ఉన్నాయి, వారికి పంపండి అంటూ వారికి ఫోన్ చేసి నీకు డబ్బులు వస్తాయి,
మాకు పంపించు అంటూ ఆర్డర్ వేస్తున్నాడు. అలా అని వ్యాపారుల వద్ద ఉన్నంత కాదు, అడిగినంత ఇవ్వాల్సిందే అంటూ బరి తెగిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. డిజాస్టర్ వాహన సిబ్బంది తీరుతో నగరంలో చిరు వ్యాపారం చేయాలంటేనే జంకిపోయే పరిస్థితి కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో నెలకొంది. ఒకవైపు ప్రభుత్వం చిరు వ్యాపారులను ప్రోత్సహించేటువంటి విధంగా అనేక పథకాలు తీసుకొస్తుంది. ఇలాంటి దొంగలేమో వాళ్ళ దగ్గర దోచుకుంటున్నారు. సో ఇమ్మీడియట్ గా దీనిపైన ఎంక్వైరీ చేయించాలి మున్సిపల్ కమిషనర్ గారు. మీరు ఎంక్వైరీ చేయించకపోతే మీకు కూడా దీనిలో ఏమైనా బాటా ఉందని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ ఆల్రెడీ రాశారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే వసూలు చేస్తున్నారని. నగరపాలక సంస్థలో అధికారుల అక్రమాలకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే కీలకంగా వ్యవహరిస్తున్నారనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏసీబీ అధికారులు పంజా విసురుతూ హడలెత్తిస్తుంటే కరీంనగర్ నగరపాలక సంస్థలో అధికారులు అక్రమ వ్యవహారాలకు నయా పాలసీ అమలు చేస్తున్నారు. విపత్తు సమయాల్లో విధులు నిర్వహించేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డిజాస్టర్ వాహనాలను ఏర్పాటు చేసి వాటిలో విధులు నిర్వహించేందుకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించినటువంటి అధికారులు వారితో ప్రత్యేక పనులు చేపిస్తూ వసూళ్ల పర్వానికి శ్రీకారం చుడుతున్నారు. రోడ్లపై డిజాస్టర్ వాహనం కనబడిందంటే చాలు ఈ రోజు ఎవరి కొంప కొల్లేరవుతుందో అని జనం చర్చించుకుంటున్నారు. ఒకవైపు కరీంనగర్ జిల్లాలో ఏసీబీ అధికారులు ఎప్పటికప్పుడు పంజా విసురుతూనే ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర అవినీతి అధికారులను పట్టుకుంటూనే ఉన్నారు, పట్టుబడుతూనే ఉన్నారు అధికారులు. సో ఇటువంటి సందర్భంలో ఇలాంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రధానంగా పెట్టుకొని కొంతమంది అధికారులే ఈ యొక్క దందా నడిపిస్తున్నారు. ఇదొక్కటే కాదు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏ పని కావాలన్నా ఈ యొక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కలిస్తే ఆ పని అయిపోతుంది. అంత దందా నడుస్తుంది. ఇది వసూళ్లకు అడ్డాగా మారింది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్. ఒక డిజాస్టర్ వాహనాలే కావు, ఆఫీసుల పని కావాలంటే ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సిందే. దీనిపైన కమిషనర్ గారు కొంత దృష్టి సాధించాలి. కలెక్టర్ గారు ఈ యొక్క వసూళ్ల పర్వం పైన మీరు చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళను మీరు వేరే శాఖకు పంపించండి, వేరే వాటికి బదిలీ చేయండి. కొన్ని రోజులు ఈ దందా అనేది ఆగుతుంది. మొత్తం చాలా ఏళ్ళుగా ఈ యొక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అధికారుల కింద ఉండడంతో వాళ్ళకి మొత్తం అన్ని తెలిసిపోయినాయి, రూట్లన్నీ తెలిసిపోయినాయి. ఏ ఆఫీసర్కి ఎంత ఇవ్వాలి, ఏ పనికి ఎంత అవుతుంది, అన్ని క్లారిటీ వచ్చేసినాయి. సో అందుకే ఈ దందా విపరీతంగా నడుస్తుంది. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. నిన్న ఎవరైతే డిజాస్టర్ వాహన సిబ్బంది ఎవరైతే ఉన్నారో డబ్బులు వసూలు చేసారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని ఇమ్మీడియట్ గా డిస్మిస్ చేయాలి. చేస్తేనే వ్యవస్థ బాగుపడుతుంది. సో చూద్దాం మరి ఏం చేస్తుంది నగరపాలక సంస్థ కమిషనర్ గారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సినటువంటి అంశం. చూద్దాం.